సినిమా ప్రచారంలో ట్రైలర్ అనేది మేజర్ పార్ట్ పోషిస్తుంది. ఒక సినిమాకి వెళ్ళాలా వద్దా అని ఆడియన్స్ డిసైడ్ అయ్యేది ట్రైలర్ చూసే. ట్రైలర్, టీజర్ అనేది ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మేకర్స్ ట్రైలర్ కట్ చేయడంలో చాలా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటారు. కొంతమంది ట్రైలర్ కట్ చేయడంలో దిట్ట అనమాట. లోకేష్ కనకరాజ్‌కి ఈ విషయంలో 100కి 100 మార్కులు పడతాయి. ఎందుకంటే తన ట్రైలర్ కట్ చేసే విధానం చాలా బావుంటుంది. సినిమాలో ట్రైలర్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, సినిమా ఎలా ఉండబోతుంది? కథ ఏంటి? జోనర్ ఏంటి? ఈ సినిమాకి ఆడియన్స్ ఎందుకు రావాలి? ఈ విషయాలన్నీ పొందుపరిచి ట్రైలర్ కట్ చేస్తారు. లోకేష్ కనకరాజు కూడా ఇది 100కి 100 పాళ్ళు ఫాలో అవుతాడు. 'ఖైదీ' తీసుకోండి, 'విక్రమ్' తీసుకోండి, 'లియో' తీసుకోండి, ఇప్పుడు 'కూలి' తీసుకోండి. ఈ 4 ట్రైలర్లు పరిశీలిస్తే లోకేష్ కనకరాజు మ్యాజిక్ ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. 'ఖైదీ' లాంటి సినిమాకి అది ఫస్ట్ ప్రయత్నం అది. లోకేష్ కనకరాజు నుంచి వచ్చిన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ 'ఖైదీ'. ఈ 'ఖైదీ' అన్నది మీకు ట్రైలర్ చూస్తే కథ ఏంటన్నది మొత్తం చెప్పేస్తాడు. కథ ఏంటో చెప్పేసి ఆడియన్‌ని థియేటర్‌కి రప్పిస్తాడు. అది ప్లస్ పాయింట్. థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌కి కథ మీద ఒక ఒక అవగాహన ఉండాలి. కథ మీద ఒక అంచనాకు రావాలి. కాబట్టి ఆడియన్‌కొచ్చే ప్రేక్ష థియేటర్‌కొచ్చే ప్రేక్షకుడిని ముందు ప్రిపేర్ చేస్తాడు కథ చెప్పి. 'ఖైదీ' విషయంలో అది సక్సెస్ ఫార్ములా అయింది. 'లియో' విషయంలో 'లియో' గాని, 'విక్రమ్' గాని కొత్త రకమైన ఎత్తుగడ వేశాడు ట్రైలర్ దగ్గర. కథ చెప్తాడు. కానీ చెప్పినట్టు చెప్తాడు. ఒక మెటాఫర్‌లో చెప్తాడు. కొన్ని క్యారెక్టర్‌ని రివీల్ చేస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ ఏంటి? ఏం చేయబోతుంది? స్క్రీన్ మీద మనకెలా కనిపిస్తుంది? అనేది ఒక మెటాఫర్ పద్ధతి మీద చెప్తాడు. 'విక్రమ్' గాని, 'లియో' గాని ఒక పిట్ట కథ చెప్తుంటాడు. హీరో కమల్ హాసన్ ఒక పిట్ట కథ చెప్తాడు. 'అడవికి రారాజు ఎవరు? అసలు అడవిలో బతకాలంటే ఏం చేయాలి? ఆటవిక నీతి ఎలా ఉంటదనేది ఒక పిట్ట కథలా చెప్తుంటాడు. దాన్ని మెటాఫర్‌గా తీసుకుంటే 'విక్రమ్' సినిమా అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రైలర్ ప్లే చేయండి. అసలు 'విక్రమ్' లోకేష్ కనకరాజు 'విక్రమ్' ట్రైలర్‌తో ఏం చెప్పబోతున్నాడన్నది మనకు అర్థమవుద్ది. 'లియో' కూడా అంతే. ఇప్పటివరకు లోకేష్ కనకరాజు కట్ చేసిన ట్రైలర్‌లో 'లియో' నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ విజయ్ లాంటి ఒక స్టార్ ఉన్నాడు. చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. పెద్ద కాన్వాస్ ఉంది. ఒక కొత్త ఫార్మాట్‌లో ఒక కథ కథ చెప్పే ప్రయత్నం జరిగింది. 'లియోలో' కూడా హీరో ఒక కథ చెప్తుంటాడు. ఒక పిట్ట కథ చెప్తుంటాడు. మీరు సినిమా అంతా చూడండి. ఇప్పుడు ఆ పిట్ట కథని మళ్ళీ ఇంకోసారి రివీల్ చేసుకోండి. ఎక్కడో ఒక మెటాఫర్‌గా మనకు అర్థమైపోద్ది. ఓహో! లోకేష్ కనకరాజ్ ఈ ఉద్దేశంతో, ఈ ఐడియాతో ఈ పిట్ట కథ చెప్పాడు అనిపిస్తుంది. ఇప్పుడు 'విక్రమ్' దగ్గరికొద్దాం. 'విక్రమ్‌లో' కూడా ఒక ఆటవిక న్యాయం ఎలా ఉంటుంది అనేది కమల్ హాసన్ మాటలతో చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమా అంతా చూసిన తర్వాత ఆ 'విక్రమ్‌లో' కమల్ హాసన్ వాయిస్ ఓవర్‌కి, కమల్ హాసన్ ఇచ్చిన ఆ ఎలివేషన్‌కి రిజల్ట్ ఏంటి? అదెందుకు చెప్పాడన్నది మీకు 'విక్రమ్' మొత్తం చూసిన తర్వాత అర్థమవుద్ది. పైగా 'విక్రమ్' అనేది సస్పెన్స్‌తో కూడిన ఒక డ్రామా. ఒక యాక్షన్ డ్రామా. ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలీదు. అది థియేటర్‌కొచ్చి ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. కాబట్టి ట్రైలర్‌లో ఎక్కువ విషయాలు చెప్పే అవకాశం లేదు. కానీ అయినప్పటికి కూడా ట్రైలర్‌ని చాలా డిఫరెంట్‌గా, కొత్తగా కట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు 'కూలీ' విషయానికొద్దాం. 'కూలీ' 3 నిమిషాల ట్రైలర్. 3 నిమిషాల ట్రైలర్ అంటే కమర్షియల్ లెక్కలో ప్రకారం చూస్తే చాలా పెద్ద ట్రైలర్ కట్ చేశాడు. ఎందుకు కట్ చేసాడు 3 నిమిషాల ట్రైలర్ అంటే, ఇందులో నలుగురు కీలకమైన పాత్రలను చూపించాల్సిందే. రజనీకాంత్ హీరో ఈ సినిమాలో. రజనీకాంత్‌కి ఎక్కువ స్పేస్ ఇవ్వాల్సిందే. తర్వాత నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ 4 క్యారెక్టర్‌లని వాటికి తగ్గ ఎలివేషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా 3 నిమిషాల స్పేస్ అనేది తీసుకోవాలి. ఈ 3 నిమిషాల స్పేస్ తీసుకున్నప్పటికీ 'కూలీలో' ఎక్కడ మీరు ట్రైలర్ చూస్తే కథేంటి? ప్లాట్ ఏంటి? అసలు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ అన్నది మనకి పూర్తిగా అర్థం కాదు. పూర్తిగా అర్థం కాకపోవడానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే 3 నిమిషాల ట్రైలర్‌లో ఎక్కువ విషయాలు చెప్పే అవకాశం లేదు. అటు ఈ 4 క్యారెక్టర్‌లని రివీల్ చేయాలి. అసలు సంఘర్షణ ఏంటి? అసలు ఎలాంటి కథ చూడబోతున్నారు ఆడియన్స్ అనేది చూచాయిగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ 'కూలీ' అనే ట్రైలర్ మీరు ఫస్ట్ డైలాగ్ వింటే ఎవరైతే పుట్టారో అప్పుడే వాళ్ళ చావుకు సంబంధించింది కూడా వాళ్ళ నుదుటి మీద రాసుంటుంది అనే ఒక డైలాగ్ నాగార్జున పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. బహుశా ఈ కథ కూడా మొత్తం ఆ ట్రావెల్ అయ్యేది ఈ డైలాగ్ చుట్టూనే అనిపిస్తుంది. 'కూలీ' చూసిన తర్వాత మళ్ళీ ఈ ట్రైలర్‌ని డీకోడ్ చేస్తే అసలు విషయం మనకు అర్థమైపోద్ది. మొత్తానికి లోకేష్ కనకరాజ్ ఇప్పటివరకు తీసిన 4 ఇప్పటివరకు కట్ చేసిన 4 ట్రైలర్‌లలో ఖచ్చితంగా నంబర్ 1 పొజిషన్‌లో ఉండేది 'విక్రమ్'. ఆ తర్వాత 'ఖైదీ', 'లియో' ఆ రెండో స్థానం కోసం పోటీ పడుతుంటాయి. మూడో స్థానంలో ఉంది 'కూలీ'.
కూలీ ట్రైలర్ ఎలా ఉంది అని అడిగితే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మందికి కూలీ ట్రైలర్ నచ్చింది. ముఖ్యంగా నాగార్జున క్యారెక్టర్‌కి సంబంధించిన ఎలివేషన్స్ తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాగార్జున క్యారెక్టర్ ఇంకా బావుంటుంది స్క్రీన్ మీద అన్న ఉత్సాహం, అన్న నమ్మకం వాళ్ళలో కలుగుతుంది. ట్రైలర్ చూస్తే ఎక్కడో రజనీకాంత్ క్యారెక్టర్ ఈ ట్రైలర్ మొదలైన ఒక నిమిషం తర్వాత రజనీకాంత్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. కథ గురించి కూడా ఎక్కడ మీకు పూర్తిగా చెప్పలేదు. అక్కడక్కడ నర్మగర్భంగా కథకు సంబంధించిన చిన్న చిన్న ప్లాట్ పాయింట్లు అక్కడక్కడ రివీల్ చేసే ప్రయత్నం చేశారు. 'కూలీ' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మనం డీకోడ్ చేస్తే బహుశా లోకేష్ కనకరాజు వ్యూ ఏంటి ఈ సినిమా మీద అన్నది తర్వాత అర్థమవుద్దేమో. ప్రస్తుతానికైతే 'కూలీ' ట్రైలర్ అనేది లోకేష్ కనకరాజు గత చిత్రాల ట్రైలర్‌తో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలో ఉంది. కాకపోతే ఫ్యాన్స్‌కి కావాల్సిన, ముఖ్యంగా రజనీకాంత్ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇవ్వడానికి లోకేష్ కనగరాజు ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా చివరి షాట్, రజనీకాంత్ వస్తున్న చివరి షాట్, రజనీకాంత్ తాలూకు ఆ మేనరిజం, అతని నుంచి ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఆ ఫన్ అనేది ఎలాబొరేట్‌గా చూపించడానికి చిన్నపాటి అవకాశం దక్కింది. 3 నిమిషాల ట్రైలర్‌లో కథ చెప్పడం, ముఖ్యంగా నలుగురు హీరోలతో నిండిన ఒక సినిమా కథని చెప్పడం అన్నది ఏ డైరెక్టర్‌కైనా చాలా కష్టం. కాబట్టి కథ చెప్పే ప్రయత్నం చేయకుండా ఆయా క్యారెక్టర్‌లని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, వాటికి సంబంధించిన ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఈ ట్రైలర్‌ని లోకేష్ కనకరాజ్ కట్ చేశాడు. ఇప్పటివరకు వచ్చిన 4 ట్రైలర్‌లతో పోలిస్తే 'కూలీ' బహుశా చివరి స్థానంలో ఉండొచ్చు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండే అవకాశం ఉంది. లోకేష్ కనకరాజు ట్రైలర్‌ని ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే కొన్ని కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తుంటాయి. తను కథని చెప్పే విధానంలో 2 రకాలైన మార్గాలు ఎంచుకుంటాడు. ఒకటి స్ట్రెయిట్ అవే కథ చెప్పేస్తాడు 'ఖైదీలో' చెప్పినట్టు. రెండోది ఎక్కడో నర్మగర్భంగా అంటే మెటాఫర్‌తో కథ చెప్తుంటాడు. 'విక్రమ్‌కి' మనం 'లియోకి' ఈ మెటాఫర్‌ని చూడొచ్చు. లోకేష్ కనకరాజ్ ట్రైలర్‌లో మీరు బాగా గమనిస్తే బ్యాక్ షాట్స్ ఎక్కువ పడుతుంటాయి. ఆ హీరో గాని, మెయిన్ క్యారెక్టర్‌లు గాని, ఆ వెనక నుంచి నడుచుకుంటూ వస్తుంటే, ఆ షాట్స్ ఎక్కువ ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. 'కూలీకి' సంబంధించిన గ్లింప్స్‌లో కూడా బ్యాక్ షాట్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ముఖ్యంగా నాగార్జున నడుచుకుంటూ వచ్చిన ఆ హెయిర్‌ని సవరించుకుంటూ వచ్చే ఆ బ్యాక్ షాట్ మాత్రం ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చేసింది. నాగార్జున ఇప్పటివరకు చేసిన 100 సినిమాల్లో ది బెస్ట్ షాట్ ఇదేనేమో అన్నంతగా ఆ షాట్‌ని హైప్ చేస్తున్నారు. మీరు మొత్తం 4 సినిమాల ట్రైలర్ చూడండి. ఎక్కువ బ్యాక్ షాట్స్ కనిపిస్తాయి. గన్స్, డ్రగ్స్, ఈ మాఫియా, ఈ జనాలు, మాస్, హిస్టీరియా మొత్తం ఈయన క్యారెక్టర్‌లో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో లోకేష్ కనకరాజ్ చాలా 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 పర్టిక్యులర్‌గా ఉంటాడు. అనిరుద్ ఇలాంటి ట్రైలర్ కట్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వడానికి అనిరుద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ చాలా చాలా ప్లస్ అవుతుంటాడు. ఒక పాప్ మ్యూజిక్ వస్తుంటది. ఒక ఇంగ్లీష్ ఒక హాలీవుడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి తగ్గనట్టుగా హాలీవుడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని గుర్తు చేసేలాగా ఒక ఎలివేషన్ స్కోర్ వస్తుంటుంది. అవన్నీ మీకు ట్రైలర్ మీద హైప్ పెంచేస్తుంటాయి. అక్కడక్కడ మీకు ఆ ట్రైలర్‌లో షార్ట్స్ మరీ రొటీన్‌గా కనిపించకుండా అనిరుద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని బాగా వాడుకుంటుంటాడు. బహుశా అది స్క్రీన్ మీద ఎన్హాన్స్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రైలర్‌లోనే ఇలాంటి షాట్స్ ఉంటే, ట్రైలర్‌లోనే ఇలాంటి బీజీఎమ్స్ కనిపిస్తే, ఇలాంటి ఎలివేషన్స్ ఉంటే, ఇక స్క్రీన్ మీద ఎలా ఉంటుందన్నది వేరే చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి 'కూలీ' అనే ట్రైలర్ లోకేష్ కనకరాజు చేసిన 4 సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువ స్థాయిలో ఉన్న మాట వాస్తవం. ఫ్యాన్స్ కూడా అది ఒప్పుకుంటారు. కాకపోతే ఇంతకు మించిన స్కోపు లోకేష్ కనకరాజుకి కూడా లేదు. 3 నిమిషాల ట్రైలర్‌లో నలుగురు హీరోలని రివీల్ చేస్తూ, అక్కడక్కడ కథ చెప్తూ, థియేటర్‌కి ఆడియన్స్‌ని తీసుకొచ్చే మూవ్‌మెంట్స్ ఏంటో చూపిస్తూ ట్రైలర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. ఉన్నంతలో 'కూలీ' విషయానికొస్తే లోకేష్ కనకరాజు తగిన న్యాయమే చేశాడు. ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉందన్నది పక్కన పెడితే 14వ తారీఖున రాబోతుంది. ఇప్పుడు ఏం చూపిస్తాడు, ఏం మ్యాజిక్ చేస్తాడన్నది చాలా ఆసక్తిగా మారింది. 14వ తారీఖున 'కూలీ'తో పాటుగా 'వార్' కూడా వస్తుంది. 'వార్ 2' కూడా వస్తుంది. 'కూలీ'కి గట్టి పోటీ అయితే సౌత్‌లో గట్టి పోటీ అయితే ఉంది. దీన్ని ఈ 'వార్ 2'తో ఉన్న పోటీని 'కూలీ' ఎంతవరకు ఎదుర్కొంటాడన్నది చాలా ఆసక్తికరం. 14వ తారీఖున అటు 'కూలీ', ఇటు 'వార్ 2' 2 రాబోతున్నాయి. వీటి మధ్య జరిగే వార్ ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.